ఏందో ఎగురుతుంది బొడ్డి. ఈ పసదిగలంటే ఏమనుకుంటున్నావే? ఎండిపోయిన చీరల చేపలతో నీతో కొట్టిస్తామనుకుంటున్నావా? అక్క నువ్వేదనే ఎందుకురా పొద్దుగాల నేనే దొరికినా మీకు? ఎందుకురా బాయ్? మూదాడు చెప్పుకుంటాడు మోదాడు. నీ అవ్వని అనికిసా నువ్వు లెక్కినా నాకు ఆకువి నీకంతా. అయ్యో అయిపోయిందా బా? ఇసుర కోసం ఇంట్లోకి పోయేసరికి ఇగర కొద్ది కథం చేసినావా? మరి లేకపోతే ఏంద్రా గిసొంటి బర్రెను గిరిగిలు తిప్పించుకుంటా ఊరొద్ద దాకా ఉరికిచ్చిన ఇవాళ ఎక్కినారా నాకు? ఈ పసదిగా తెలుసుకుంటే కంకులు సంతాలకగా లెంకెలు పెట్టిస్తారు రా వీటితోని. అయితే గివ్వని నీకేమరు కానీ ఈ చెవిన నిలవచ్చుపా దావే ఏమైతుందేమో అని కోమాలకు పోయినట్టయితే బావ నా పానం. అరే నువ్వు వచ్చి సూతవేమో అనుకుంటే ఎత్తి ముంగుతాడు. ఏడు నేర్చిన బావ గింతలకే ఎత్తాను. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమన్నా బుర్రున్నదారా? మా తాత పూదరి పెద్దలు నేర్పించిన రా. నువ్వు నన్ను చూసే కనకనం అంటున్నావు గాని మా తాత వాటమైన దున్నపోతులకు తీట వాపిడు ఎరికేనా? నువ్వే బర్లతో బఠానీలు బుక్కిస్తాను అంటే ఇక మీ తాత వెనకట మూత మోగిచ్చిండు కావచ్చు. ఎంతైనా తినే కడుపు కావాలనే. తిండి తినటోడు కొండైనా ఏపడతాననే సామెత ఉత్తగానే పుట్టిందానే? మిమ్మల్ని చూశానే. ఓ రెడ్డి గారిది ఇది తిండితో నచ్చింది కాదురా, మా రౌతలే ఉన్నది. అందరూ నా బొత్తం చూసి చెత్త అనుకుంటారు కానీ నా బొత్తలే దాచుకున్న బలవంతా. గందుకేనా గద్దగా ఉబ్బింది. ఏడి మనిషి ఏమున్నా తిరుగుడే కావాలి. ఏం మనిషో ఏమో పో. గార్డెన్ చేస్తాను ఇక రాజల్లి. ఏందే ఆగరాదు. అరే నువ్వు ఇప్పుడే దాని దగ్గర పోకు, అంతా గాయ చేస్తుంది. కోపం ఉన్న దానికి ఇప్పుడు. సరే బావా. అరే చెప్తా చెవు మీద పెయిన్ వాడతలేదా? చెప్పండి రా. ఏం పని ఆగరాదు, కనబడతలేదా మాట్లాడేది? బావా చెల్లె పిలుతాను కదా నువ్వు. నేను అన్ని చదివొత్తా, మనం తలాలో పోదాం. ఏం పని లేదురా, గట్టినే ఉరుతుంది అది. సరే నువ్వు. ఏమైనా ముచ్చట్లకు మూతి చాపుతాడు. పిల్లమవుతుందని ఆలోచన లేదు. ఈయన ఆలోచనకు అగ్గిదలకు పోను. ఏందే నా పాటికి నేను మాట్లాడుతుంటే సూట్ పెట్టి మరీ దూలాన్ని కట్టేసిన దుడ్డలు ఉడతాను. నీ అవ్వ ఏముంటుందే? నీకంటే కోపం వస్తుంది గాని ఏ కాలమై నువ్వు ఇంట్లోకి వెళ్ళి ఇగితలకి వచ్చి ఎండ పోయి ఏంలాడ దాడుతుంది. నువ్వు ఇంటి పాట పట్టినావు ఇవరకు. ఏం చేస్తున్నావాడా? అరే నేనేమన్నా ఆడుకుంటున్నానే? పతాక వచ్చి 11 చేస్తాను. గా విజయ్ గాడు నా 2 విషయాలు దొరకటి. బాబా నువ్వే నా బర్రెకు భయం చెప్పాలంటే పోయి మూడు అడేసేస్తానా? ఇక నేనెక్కలే తిరిగింది ఆడుకున్నది. నీకు అందరైనా గాని పిల్లమే పరేది కదా. ఊరంతా కలిసి మెలిసి ఉంటావు. నాకడికి వచ్చేవారు కైకాయ వంట వేంది. మంచి సెట్ అడిగినందుకు ఏం మంచం అయితే చంపినట్టు నీ ముచ్చట. నీ అక్క ఏం కావాలి చెప్పు. ఊళ్ళకు నైటీలు అమ్మచ్చినాయి. రాణి నేను అద్దంటనా? పిలిచి మరీ పులుసు పోసినట్టు గక్కడున్న పిలిచి నైట్లు అమ్మచ్చి అంటారు. అత్త నేనేం చేయాలి? ఇయో గిందికే నీ బొత్తడు మెత్త కొత్త బుద్ధి అయితే నాకు. నేను వచ్చింది చెప్పడానికి కాదు, కొనడానికి. పైసలా నా దగ్గర సప్పు లేకుండా ఇప్పుడు వచ్చి అడుగుతాయి పైసలు. చెట్ల గిట్లకి అత్తననుకున్నా ఏది? ఈ బొత్తేసుకొని బర్లకాడి ఓనే పడుతుంది. ఏమాయే మరి పైసలు ఏమని పనులు ఇస్తున్నావు? ఇత్తలా రాళ్ళు. నువ్వు ఇచ్చినావా అంటే నేను పోయి నైటీలు తెచ్చుకుంటా. నాకు నైటీ లేక గోస అవుతుంది. అరే లేవ్వంటే కొవ్వట్టంటే మాట్లాడతామేదే? ఊపితే రూపాయలు రాలతాయింది నా లోపలికెళ్ళి. నేను మొత్తుకునేది నేను ఎత్తికి అర్థమైతే మళ్ళీ గదే పడవద్దు. నీ అక్క ఏమైంది బావా? మీ ముచ్చట బుక్కితే మనం తాళాల్లో పోయి తాళం చేద్దాం కళ్ళుతోని. అయిపోయిందిరా ఇవ్వదప్పా. అగో అయిపోయిందని అవతల పడతావు. నా ముచ్చట అర్రలు పెట్టి సరే ఓడేనా నీ పని? ఓ 300 ఇస్తే నేను 2 నైటీలు కొనుక్కుంటా కదా. అరే నీ తలకెళ్ళ పెండ ఇట్టు అదే మొండి పట్టు పడతాను. సరప అందుకోనా? ఎందుకు బావా బట్టలు పెడతావా? నువ్వు ఆగరా వారి నువ్వు ఒకటి. అరే మంచి సీరియల్ సినిమా బట్టి పోతానంటే నువ్వు నైట్లు ఏమని పడవేంది? నైట్లు అయితే వద్దు నన్ను. గీడ భయపడతాను ఏంటి బాబా మసలను? ఏదన్నా మాటలతో తెలుసుకోవాలి కానీ బాటల దాకా తెచ్చుకోవద్దు. మరి చెప్పు తింటుందారా ఇది? నాతో తీటకెళ్ళ గోటీలు ఆటాడుతుంది. ఇంటికాడ బీరో నిండా దీని బట్టలు ఉన్నాయి. మళ్ళా నైట్లు కావాలంటుంది. ఇదన్నా మనిషేనారా? దీని మనిషి అంటరా? అయ్యో ఏదో ఆశ పుట్టి అడుగుతాను తీయరాదు బా. దానికి అంత కోపం తెచ్చుకుంటాను. ఇరా మనం పోదాం రా. రాయిగా
నువ్వు కూడా దానికే తయారేవరా ఈ కథకన వారితే అరే బొచ్చని చీరలు ఉన్నాయి రా మళ్ళీ నైట్ అని నన్ను తాగకూడదని ఇక ముచ్చట వదిలేయే మనం అక్కడ పోదాంపా కలకడ పోదాంపా. అరే పా తృప్తి లేకుండా అవుతుంది రా బతుకు. అరే ఇంట్లోకంతే బయటకంతేనారా ఇంకా నువ్వు నువ్వు ఏది ఇంకా అత్తలేదు. జపన పోయి తెచ్చుకుందాం రాయ అంటే ఇంట్లో జొర్రిందంటే వెళ్తలేదు. మళ్ళా ఎండ అవుతుంది. దీనికి ఏ పని చెప్పినాక అంతే, సగం అటు సగం ఇటు. ఉన్నదా? సుశీలా, సుశీలా, ఏది ఏం చేస్తున్నావే ఇంట్లో? అక్క ఏం లేదు అట్టేనే ఉన్నా. ఏందే మరి పుక్యానికి చక్కెర వస్తుందనంటే అద్దనర్లమంటారేమో మీరు. అగ్గోకు నైటీలు దొరుకుతున్నాయి పోదాని రాయ అంటే ఇంటికి పోయేస్తాను ఇటే ముట్టినావు. గిదేనా పద్ధతి? ఏం చేయమంటావు అక్క మరి? పైసలు ఇరా అంటే మొద్దోడు ఎద్దెగిరినట్టు ఎగురుతాను నా మీదికి. నా చేతిలో ₹1 లేకపోయే ఏం చేయాలి చెప్పు? కులపోడని కూలికి వెళ్తే చేనులకు వచ్చి పేన్లు చూసుకున్నట్టున్నది అని ముచ్చట. మొన్నటిదాకా అగ్గి దుంకి బగ్గు అన్నయ్య రేట్లనంటే ఇప్పుడు తక్కువ వచ్చినప్పుడు నిచ్చెనెక్తానవా? నా మొగడు నిన్నప్పుడు నేనేం చేయాలక్క? మొత్తుకొని చచ్చిన. తక్కువకి వచ్చినప్పుడే చదువుకొని సందుగాలు వేసుకోవాలని ఆయన నిన్నే పిండవేనా? వినకుంటే ఎట్లనే మరి వాళ్ళే నడవాలి కానీ నీ నడవద్దా ముచ్చట్లు? కొంచెం లెక్కలకు పోతే అంచుకు రాకుండా పోతారని చెప్పుకోవాలి నువ్వే. ఎట్లా ఎవరు చెప్పాలక్క? ఇంటే మొగోడు ఎందుకైతాడు? అప్పుడు నా మీదకి ఎట్లా మాట్లాడతాను అనుకుంటున్నావు? నైటీలు కొనిరా మొగోడా అంటే చీరలని శిలుం పడతానే కట్టుకుంటే ఏమైతుంది అని అన్నాడు. ఆ మాటలకు లోటు అందుకొని చంప బుద్ధైంది నాకు. చంపకపోయినావే మరి. నీకు కాకపోతే ఎవరు పడితేనట్టు సొమ్మంతా పెండ్లం అడిగితే అద్దనకుండా కొనియాలి గాని కిట్లనానే? అవ్వో గంత అదృష్టం నాకెక్కడదక్క? పందోలుండి పక్కన మాటలు మాట్లాడతాడు కానీ నాకు కొనిస్తాడా? పొద్దుగా లేత చాలు బర్లెంబడి తిరుగుతాడు కానీ నన్నైతే పట్టించుకోడు. ఆ బర్లనే వేసుకోవచ్చు మా బొద్దోడు. ఎందుకే? నీకంటే బర్రెనే బాగా నచ్చిందటనా? కాదు గందగనం ఏం ఆలోచిస్తాడు బర్ల గురించి అంటన్నా. ఏం ఆలోచించుడా? ఆ బర్లకు మోదాడేసుడు, ఏమన్నా అయితే చూసుడు, ఎప్పుడింతయ్యా ఎప్పుడిని అని చెప్పుడు. ఓ ఆ తల్లి బర్రన్న పట్టించుకోదో అని మావోడైతే సర్వం చూస్తాడు. అన్నం తిని పళ్ళని పెంటలేసినట్టేనా అనే బర్లను పట్టించుకొని పెండ్లాన్ని పట్టించుకోడా? నీ భయం పూర్తిగా లేదు గాని మరిదికి జన్న గిడిచిపెట్టినావు. ఏ ఊరు మీది? ఎంతమంది దగ్గర మీరు బ్యాచ్? ఏం చేద్దాం అక్క? గంతే అనుకొని గంతులేసుడే. ఇక ఆయన అట్లా చేస్తే నేనేం చేయాలి? మొన్న జ్వరం వచ్చిన మొగడ దావకానికి తీసుకుపోవా అంటే గొడ్ల దావకానికి తీసుకుపోయిండు. గసంటు మొగడు నా మొగడు. నిన్ను కూడా బర్రె అనుకున్నాడు కావచ్చే. సరే గాని నువ్వు ఎట్లా కొనలేవని ఆ నైట్ లైన్ పంపించిన. ఇక మరి నేను కూడా పోయేస్తా. నేనేం చేస్తా? సరే అక్క, అందరు బతుకు మంచిగానే ఉంది, నాదే అంత ఎట్లనో పాడైంది. ఆ దేవునికి నేనేం అన్యాయం చేసినో ఒక్క నైట్ కూడా దిక్కులేదు నాకు. ఛీ! అమ్మా అయ్యా సుశీలా ఉన్నావానే? మా ఉన్నా ఏందో చెప్పు. తలకే అంత సుత్తబట్టి కొట్టినట్టు అవుతుంది. ఇంత సాయంతో పట్టుకురాపో. తాగుడు తక్కువైనా వస్తుంది కావచ్చు. ఇంకింత తాగిరాపో మంచిగా ఉంటది. గందుకే నిన్ను గంజలేసి ఉడకబెట్టబుద్ధి అవుతుంది. సంతోషి సిందులేకే ఇంత సాగడుకురాపో. నడువు. అయ్యో ఇంత నన్ను అర్థం చేసుకుంటలేదురా అయ్యా. అబ్బా సత్య సావని అని చూస్తుంది కానీ మరి తలకే వస్తున్నట్టు ఇంత సాయ పోసుకొస్తాను ఏం లేదు. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. ఇయ్యో నైట్ కొనిమంటే సోత కాదు కానీ అన్ని చేసి పెట్టాలి చుట్టూ. ఏ అమ్మా ఇదివరకే తలకాయ నొప్పితో కోపంగా ఉన్నా, నువ్వు అట్నే ఊరినావు అనుకో నీ తలకాయ వాళ్ళకొడతా. పలగొడతావు? ఎందుకు వాళ్ళకొట్టావు? నువ్వు వాళ్ళకొడితే నేను చూసుకుంటుంటా. నైట్లు కొనిమంటే సాత కాదు కానీ తిట్టడానికి అయితే ముందుంటాడు. ఒక్కొక్కరు చూడుపో ఎట్లా కొనిస్తారో వాళ్ళ పిల్లలకు. నువ్వున్నావు గా బర్ల చుట్టూ తిరుక్కుంటానే ఎప్పుడు.
బర్రే 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 పిల్లమద్దు ఏమద్దు బో మనిషివి. అరే సప్పుడే గూగు అంటే వినబడుతుంది అనే గూగోయే అమ్మా. అవి ఏమైందక్క ఏమో ఆగమాగం వస్తున్నావు. నీతోటి కాదు చెల్లె, మధ్యతోటి చిన్న పని పడ్డది. నాతోనేం పని వదిలే అంత గాయగా వేస్తాను. మా బర్రె పాలిత్తలేదు పిల్లగా. అవి తిననచ్చిమంటావా అక్క? అవి తిననచ్చిమంటావా అక్క? గట్ల కాదే చెల్లె, మరిదికి బర్ల గురించి బాగా తెలుసు అని చెప్పినావు కదా, గందుకే జర చూస్తాడని అడుగుతానొచ్చిన. ఏ గన్లే ఉన్నది వదిలే బర్రెలం పుచ్చారంటే బట్టలు పుక్కిన తలగా నాకు పా బర్రే పాలెత్తి చేస్తా పా బర్రు నాకు లెక్కన వదిలే. దావయ్ ఏయ్ నీకు ఇవ్వరక తలకాయ నొత్తందంటే ఇక మళ్ళేటు. ఏ ఆగే పతాకం ఇంటి దాకా వచ్చింది వదిలే పోయి పిండత్తా. ఆగో నాకేం కొనివన్నా కొనివు కానీ మంది ఏమన్నా చెప్తే ఉరుకుతాడు. ఛీ పాపిలగా మోపడు మోపడు గడ్డి కోసుకొచ్చి ఎత్తన్న, ఊరగల్ల కుడిది పెడతాన్న. మంచిగా గడ్డి తింటాంది, కుడిది తాగుతుంది, దగ్గరికి రానిత్తలేదు. ఆ దుడ్డని అయితే ముట్టను కూడా ముట్టనిత్తలేదు. మరి ఇలా ఏమైందో దానికి. నిన్న మొన్న మంచిగానే ఇచ్చింది పిల్లగా. నువ్వేం బాధపడకు వదిలే నేను వస్తాను కదా, నేను పిండితే బకెట్లు నిండాలి ఇత్తది, నువ్వు బాధపడకు. అందుకే చెల్లె చెప్పింది నీకు బర్ల గురించి మంచిగా తెలుసట. అవును వదిలే నాకు తెలిసినంత ఆగుళ్ళు ఎవరో తెలియదు ఎరికేనా. పాపా పిండి దుపా చెప్పనా చాయనే తాగలే పొద్దున్న నుంచి వెళ్ళి. అయ్యో వదిలే ఆగో గిదే రావదే బర్రే. గిదే పిల్లగా జర చూడు. యాందిరయ్యా యాం చేస్తున్నా అలా చూడు, ఊరగల్ల గడ్డేసిన మంచిగా తింటాంది పంటాంది. ఇతర అసలుకైతే లేదు ఏడా నిన్న నుంచిలా నిన్నటి నుంచి గిదే ఆట. దీంతో పొదుగు మంచిగా ఉంది కదా మరి. ఏదో జర చూడు మరే సర్వదేమన్నా వదినే ఓ కొంటతనం ఇట్లా ఉండొచ్చింది కానీ ఆంటీ ఆంటీ ఏ డింబి డింబిరో డిండి డిండి ఆంటీ వచ్చిందిరో అసై నొచ్చిపాడు కాబట్టి అబ్బా అబ్బో బాంచను ఇక తాకలేదురా అయ్యా. అవ్వో అయ్యా అద్దురా మొగడా అంటే ఇనకపోతివి, ఇప్పుడేమో తిప్పలవాడ పడుతుంది. మంచిగా ఉన్నదా? అరే నా సాగు నేను చస్తాంటే ఇంకా చంపుతావానే, ఎందుకు కోరుతున్నావు గంతగానం? వా నీకు గట్లనే అనిపిస్తుంది. నువ్వైతే మంచిగా నైట్ కొనుక్కొని వేసుకున్నావు కానీ నన్నైతే వద్దాను. ఆడదానివి నువ్వా నేనే అర్థమైతలేదు. నీ అవ్వా అంగిలు వేసుకుంటే మంచిగా లేదే, అంతా ఓరుసుకపోయి మంటలు ఎత్తుంది. ఇక అందుకనే ఈ వణుకొచ్చుకొని వేసుకున్నా. నీ కన్ను మండుతానే ఏందే, నేను మంచిగుంటే నువ్వు ఓర్వవే. బా మేము కూడా గందికే వేసుకుంటాం. ఇంటికాడ ఉంటే చీర కట్టుకుంటే ఇబ్బంది అవుతుంది అని నైటీలు వేసుకుంటాం. సోకులకేం కాదు. అవునా నిజమా? ఈ వెటకారం ముచ్చట్లు మాట్లాడుతున్నాయి నాకు ఎక్కడి నుంచి ఎక్కువ ఆడుతుంది. మాగాలుతాయి గందికే దాన్ని మంచిగా అయింది. ఆగో బాబా నైట్ వేసుకున్నావేందే కొత్త స్టైలా? స్టైల్ కాదురా బామ్మది, బర్రెదానిది. ఏంది నిన్ను బర్రెదనిందా? ఒక్కొక్క బర్రెని ఆటాడిచ్చి ఊట కనిపిస్తావు. నిన్ను బర్రెదనుడేంది బావా? ఎప్పుడు దన్నింది? పొద్దుగల మా ఇంటికి ఇక రైతవాది నచ్చి మరిది మా బర్రె పాలు తెలియదు ఒకసారి వచ్చి చూడు అన్నది. వెనక ఏదో రోడ్డు కూడా వినా ఆడికి పోతే బర్రెది అంతే నా తొంటిరిగింది. ఇక లేత్తలేదు అంటే అది తన్నలేదు పిల్లగా, మేమే తన్నేటట్టు చేసినాం. ఏంది మీరు తనేటట్టు చేసిర్రా? ఎందుకంటే నిన్న నైటీలు కొనుక్కుంటా అంటే ఎందుకు అని అన్నావు కదా, అది తెలిసేటట్టు చేద్దామనే ఇట్లా చేసినాం. అంటే నైటీలు కొనియలే అని నేను నైటీలు వేసుకునేటట్టు చేసిరా మీరు?
నీ సంగతి చెప్తా ఆగే. ఏయ్ నువ్వు మళ్ళా గట్లనే ఎవరినో అనుకో, ఈసారి దున్నపోతారు అనిపిస్తావు. ఇంత కూడా గతి ఉండదు. సాయిరామ్ సాయిరామ్ సాయిరామ్. అవునిషుల్లే ఆ బర్రెట్ల తన్నింది. అయ్యో అది తన్నే బర్రే అన్నా, దాని దగ్గరికి పోతేనే తంతది. కావాలని తీసుకుపోయే తన్నిచ్చినాం. అవునా? ఈ విజయగాంత్ దగ్గర కౌలు పైసలు వసూలు చేద్దామంటే ఇంటికాడికి పోతే బైకాడ ఉంటాను, బైకాడికి పోతే ఇంటికాడ ఉంటాను. ఎట్లా వీనితోని ఏం చేయాలి? ప్రసాద్, నమస్తే అన్న. ఏం సంగతే? పొలం కవలికిస్తావు మాకు ఈ సంవత్సరం? అబ్బా మా విజయగానికి ఇచ్చిన కాదే, ఇక కులపోడే ఎట్లుంటది? మళ్ళీ దొరకవా ఎప్పుడన్నా మాకు? ఇక దొరికినా దొరకకపోయినా మా కులపోడు మళ్ళీ మాట పోతుంది. ఏళ్ళ కరంగా వాడేస్తాడు. నువ్వు అనుకోకే. అబ్బా నువ్వు జరగనుకోక మరి. సరేనా? ఓకే. అబ్బబ్బబ్బా పొలం ఏందంతా గిట్లున్నది. నాటేయకుండా బిడిగీసి పెట్టినా అయిపోవు. బతుకొని మెతుకు పెడితే మింగకుండా కుత్కెళ్ళి ఆపిండట వెనకడికి విజయగాని అసంటోడు. ఆగో ఏందే ప్రసాద్ బావ గిట్లొచ్చినావు? అచ్చుడు ముచ్చట పక్క పెడితే ఏదో వింత జరిగినట్టు గట్ల పెట్టమైందిరా నోరు. నూకల పంది లెక్క నులక మంచాలు పడేటోనివి అడవి పంది లెక్క అమాంతం శ్రేణిలోకి వస్తే ఆశ్చర్యం కాకుండా హాఫ్ మందు దాగి అలసిపోయినట్టు ఆవులింపులు వస్తాయానే? అయితంగాని నీకు వ్యవసాయం వర్రా నేర్పింది. ఎందుకే పిలిచి ఫోటో తీసుకొని బిరుదిచ్చి బెదురు లెక్క పడతావు నడిచేలా? కాదురా, తలికాయ కిందికేసి తాడు చెట్టుకేసి పంగళ పవర్ఫుల్ కారం రాత్తా. గా నారు చూడు నీళ్ళు లేకుండా ఎట్టుండదో గట్టుంటాదిరా పచ్చగా. గీ ఒడ్డు చూడు దానికి నా ఒక్క గడిపోసన కనిపిస్తుందారా? మొన్న సమ్మక్క తీర్థాలు కొట్టించిన గుండు. అగజూడు ఎలకలకు శ్రమ లేకుండా నువ్వే దావిన ఆరో ఒడ్డు. గట్ల పోతే ఆగిరా నీళ్లు గిదారని వ్యవసాయం. ఆపు ఆపు, నీ తలకాయల గుజ్జు జారి గుమ్ములకి వచ్చినట్టు అర్థమైతుంది. ఏం మాట్లాడుతున్నావురా? మరి లేకపోతే ఏందే? నారన్నాక పచ్చగా ఉండాలి, ఒడ్డన్నాక సాఫ్ ఉండాలి, మెదన్నాక సాగుతూ ఉండాలి. పాని తెలియదు పాడు తెలియదు గుడ్డెలు లెక్క ఒడ్డు దొక్కకుండా మాటిసి పెడితే అయిపోతుందా? నాకెందుకు తెలియదురా వ్యవసాయం? వండనాడి గిన్నెల సప్పుడు చేసినట్టు నా కానీ రావడుతుంది. సరే సరే కానీ నువ్వు పెద్ద పనిగల్లోనివి, నేను పనికి మనలోని. సరే కానీ వచ్చిన ముచ్చటేందో చెప్పు. చెప్పుడేమునురా గా కౌలు పైసలు ఇత్త తీరా అదే ఇల్లీసి పెట్టి నేను అడగ దిగ్గపోతానా? ఆగుతానే లేవు. అరే జంకపోడు కాదురా, జన నీ పుణ్యం ఉంటుంది. ఎన్నిసార్లు తిప్పించుకుంటావురా? తిప్పించుకున్నాడు కాదే, గిట్లన్నా మన ఇద్దరం కలుసుకోవాల్సి వస్తుందని గట్లా చేస్తానా? ఇత్తే ఇప్పటిదాకా నీకు ఎప్పుడు పైసలు ఇవ్వలేదా? అరే ఇచ్చేటప్పుడు ఇచ్చినావు, తిప్పించేటప్పుడు తిప్పించావు, కానీ నీ దండం పెడతా ఈసారి అది తిప్పించుకోకు. ఇత్తది నువ్వు ఇతడు కాదు పిల్ల, జర గుర్తుపెట్టుకో. ఇత్త పోవే, ఊకే పైసలు అంటావు. ఇక్కడ పొలం ఇట్లనే ఉన్నది, ఇప్పుడే పైసలు అడుగుతాను. ఓ వదినే, ఎప్పుడు చెట్లలోనే నీ పని? మాట వరుస కన్నా మంచాల వండి కనబడతలేవుగా నిమ్మలంగా. వచ్చినావా? దా మంచాలం అంటే కంచాలకు వస్తుంది. అది మాకు పూట చేస్తేనే నోటి కాడికాయ. ఓ చెప్పు అంటే మత్తు చెప్తావు తీ వదినే. మేం మాత్రం మీ లెక్క కాదా? ఎకరాలకు ఎకరాలు వెనకాలు ఉన్నాయి. మీరు మా లెక్క నాతి గట్టిగా తిని గంజలే ఉన్నది అనే రకం నువ్వు. ఓ చెప్పినావు కాంతి అట్టి చేపల ముచ్చట. టక్కరైన కుక్కోలు ఎండకపోయింది నా డొక్క. అదే నువ్వు చూడు, ముంగటి నుంచి చూస్తా రోలు, వెనక నుంచి చూస్తా డోలు. ఊకో తిని మాటలు. హలో, చెప్పు మనిషి. ఈ విజయ్ గారు పైసలు అటెంకిస్తాడని కాదే,
నువ్వు అటు పోతా అంటే సాలిసుకోరాదు. అవ్వదనే నీ మొగనికి గింతనన్న సిగ్గు పెట్టలేదు ఆ దేవుడు. ఏ ఊకో, నా మొగన్ నీకేం కావాలి? ఏం మాట్లాడుతున్నావు? ఈ సిరిసపల్లిలా ఉన్నోళ్ళందరూ వరుస పెట్టిన బదలాలు అని పొలం ఏదో కులపోలు కదా అని కౌలుకు మీకిస్తే కాకులు గద్దలు విక్క తింటారు పైసలు ఇయ్యక. ఇప్పటిదిప్పుడే తప్పదాగిన తాత లెక్క గట్ల మాట్లాడుతున్నావు. 3 బార్ల కాడ దించేసిన కోడిని అండుకొని దంచేస్తున్నావు ఏంది అనిపిస్తుంది. నీకు గట్లనే అనిపిస్తుంది. పైసలు అనేసరికి నీ మొగనికి ఎగ్గొట్టాలనిపిస్తుంది, నీకు ఇంటికి వచ్చిన వాళ్ళని ఎల్లగొట్టాలనిపిస్తుంది. మడుగోలు వచ్చిందానివి బుడుగోలు తయారయ్యి ఇడిచిపెట్టేటట్టే లేవేమే. నీ పైసలకు అగ్గి తలిగి నేను బొగ్గు అయ్యా. మంచి మాటకు వచ్చిందానివి మనుషులు ఎక్కడే మాట్లాడతలేవు. చిన్నప్పుడు నేర్చిన మాటలు మరవకుండా మంచిగానే మాట్లాడతానే బర్పు బండ. మరి మాట్లాడకపోతే బర్రెపేండా? ముందు లోటు పడేసి మాటిడివే నువ్వు. ఏ నేను ఇయ్యబోయే నువ్వేనా నాకు ఇచ్చిన అనే కావులకు నా మొగనికి ఇచ్చిన వాడుకోబా. ఇద్దరు ఒక్క ఇంట్లో ఉంటలేరా అని నీ మొగడిని అడుగుతుంది, నిన్ను అడుగుతుంది. ఓ ఇవగానికి ఇచ్చిందమ్మా ఊళ్ళే కావులకు. ఎవరన్నా ఇచ్చిర్రో ఇయ్యలేదు. ఓ మీరు దాకా పట్టిదిగా మా కవులకు ఎవరికన్నా ఇచ్చినా అయిపో. మీకు ఇచ్చిడు మా మొద్దోడు కులపోళ్ళు అని. మా నల్లమొక్క పొన్నాలే అద్ర మొగడా అంటే దిక్కుమాల భూమిని కవులకు తీసుకున్నాడు. ఏ బా మా దగ్గర మీ నల్ల మొక్క పొడి చేయబట్టే మా నల్ల మొక్క పొడి మీకు ఇచ్చిండు. సాల్తే సాంబడం చాలు. ఏంది గిట్టదని నువ్వు ఇది ఎన్ని అనుకున్నావా? బండ కొట్టే గన్ను అనుకున్నావా? నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది అయిపోయినాక నీకు కార ప్యాకెట్ నువ్వు తంసదిద్దాం అనుకున్నానే. ఏహే గది కాదు ముచ్చట. నీ చెత్తకు సిగ్గెట్లత్తా చెప్పు. ఇంకా విగ్గుతలకాయ విజయగానికి పొలం కౌలుకి ఇత్తివి అని కౌలు పైసలు ఏమంటే నీ కౌల పిల్లలు పుట్టియావట్టే. గిట్లా అవుతుందని నేనేమన్నా కలగనా నానే? దగ్గరోడని నమ్మినందుకు దయ్యం అయికూస్తున్నాడు. తలకాయలేని చిలక లెక్క గట్లంటే ఎట్లా? మా కోమలక్కల కొడుకుది నిరుడే పురుడైతే నేనేం కొంటపోలే. ఇప్పుడు పుట్టినరోజు కూడా అట్టిగానే పోతే కొట్టినట్టు చూస్తుంది అన్నది. నా మొగనికి మొలలు పుట్టినాయి అవి తీపిద్దామంటే అప్పే పుడతలేదు. నీ కొడుకు పుట్టినప్పుడు నేనేం చేస్తానని ఏదో ఒక అబద్ధం చెప్పు రాదే. నీ తొడలన్నీ వడలు లెక్క వడి పెట్టనుండే. తప్పించుకున్న తానులాటున్నది కానీ తెప్పించుకున్న తినుకులాట లేదేంది? అరే వాడు ఏది నేను ఏం చేయాలి మరి? ఏం చేయాలని నన్ను అడుగుతానవేంది? నువ్వు ఆ పొలంలో అంగవాడి పని చేస్తే అంగన్వాడికి కూడా పోనీ ఆ లంగకు మనం చిక్కకపోతాం కదా. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? గంతగానం పొలం ఉన్నది నాకు. మొలకలు పడితే సులకనైపోతావు మనుషులకు. పని చేయించుకోలేదు తప్ప చేయొద్దు మనం. కట్టం చేసే సాత కాదని చెప్పక ఎందుకని వన్నెలు? కుడిచేయి కుక్కుడుకున్నది, కడవ చేయి కడుగుడుకున్నది. ఆ చేతులు అందుకు తప్ప ఎందుకు పనికిరావు. నాకు అర్థం కాక అడుగుతా. వాడు ఇచ్చే పైసలతో ఇల్లు కడతానే. ఇంట్లో పైసలు లేనట్టు చేస్తాను. అడిగితేనే కడతాంది. ఇంకో పైస ఉందా ఇంట్లో? చూపి. భూమి ఉన్నది కానీ బుద్ధి లేదు నీకు. ఆడిది గింత మాట అన్నాక మానవున్న ఏ మొగుడైనా మందాగి వస్తాడు. మరి సావు. నేను గట్లేదు కత్తనే. ఆ విజయ్ గారి దగ్గర పైసలు వసూలు చేసి నేను ఎంత పెద్ద మొగను చూపెడితేనే. ఏ ముందు వసూలు చేయవాయా? ఏమో చేసిన మొగన్ లెక్క నీడకొచ్చి కుక్క కూన లెక్క కూల్ డ్రింక్ తాగుతున్నావు. మొగడనే లేకుండా గింత మాట అంటావే? కుక్క అంటావే? నీ అమ్మో ఇట్లా నాకు నా స్ప్రైట్ ఎటువే. అరే విజయ్గా, అరే బయటికి వెళ్ళరా. వెళ్ళాడు. ఎందుకెళ్ళాడు? ఎందుకంటే నేను ఇప్పుడే బయటికి వెళ్ళొస్తాను కాబట్టి. వారి నా కవులు పది వారా నా పిల్ల పొట్టు తిరుగుతుంది. నడవనాన్ని వేసుకుంది నీకు ముచ్చట రాదా? ఓడి ఏమంటే ఓడి ఎత్తావు. ఈ ప్రసాద్ గారు ప్రసాదం పెట్టినట్టు నీకు మెతుకుతా చూపెడితే నాకే మెతుకు లేకుండా ఎత్తారు వేరా. మా కౌలు పైసలు మాకు ఇయ్యి. లేవు. పెట్టుబడికే ప్రైవేట్ బళ్ళు లెక్క అడ్డగోలు ఖర్చు అవుతున్నాయి. ఏందని అనుకుంటుందానా? నడవ బాగా ఇవరక బాగా అంటే కదనే. వాళ్ళు చూసుకుంటారు. నువ్వెందుకు పోతానవే నడవ? నువ్వు పోతే నేను అత్తా. ఆలుమోలు ఇద్దరు కలిసి ఆయువన్న ప్రాణేమో చేసిరు కానీ అడ్డగోలు దొడ్డు అన్ని అదిలో కొడతారంటే ఈ ముచ్చట ఇక్కడ ఒడిసే కాదు, ఎక్కడ ఉడగొట్టాలో నేను చెప్తాగు. ఇదంతా నువ్వు ఏవట్టే పనికి రాళ్ళలో పొలం ఇచ్చి ఇప్పుడు వాళ్ళ చుట్టూ మనం తిరగాల్సి వస్తుంది. భూమి ఉండి పుచ్చగలమైనా మనం. అయ్యో పనికి రానోళ్ళు మేమేమన్నా పైసలు ఎగ్గొడతాను అనుకుంటానావానే? నీ మొక్కన కొడతాం పో. నా మొక్కన కొడతావు కదా? భూమి మాదే, మా మొక్కన పైసలు కొడతారు మీరు.
ఇయ్యకుండా ఎగ్గొట్టిన వాళ్ళ లెక్క మొండోళ్ళ లెక్క ఎత్తంది ఇచ్చింది ఏది ఏ సూట్ కేసులు నింపినాం ఏ ఇల్లు నింపినాం ఏ బ్యాంకులు నిండినాయి అయ్యో నింపుకోగా నేనేమైనా అద్దంటినా 4 రోజులు ఆగమంటే ఇట్లా ఇంటి మీదకి వచ్చి నిలబెడతానేది ఇచ్చేటప్పుడు ఇస్తా లేదు ఇంటికి పోలే నువ్వు ఎన్నిసార్లు తెప్పించుకున్నావు బాయ్ గారికి ఎన్నిసార్లు వచ్చినా ఇంటికి ఎన్నిసార్లు వచ్చినా నా పిల్లలు ఎన్నిసార్లు తిట్టింది ఎన్నిసార్లు కొట్టిందిరా నువ్వు ఏమట్టి పైసలు ఇయ్యను భూమి ఎందుకు ఎత్తున్నావు? ఇవ్వకుంటానే ఇవ్వకుంటానా ఇప్పటిదాకా ఇచ్చిన కదా ఈసారి 4 రోజులు ఆగమని చెప్తానా ఓ ఇద్దరు ఎగేసుకొని ఇక్కడికి వచ్చే వరతాలు పోనీ ఇక్కడ నుంచి నీ సంగతి ఎక్కడ చెప్పను అక్కడ చెప్తా నడు చెప్పుకో మా చెప్పుకోండి. చెప్తాడట చెప్పుకొని తీరా ఏమో ఏంది అశోక్ అన్న పొలం దున్ని నాటేయడానికి ఇన్ని రోజుల నేను చూడు పొలం దున్నినా నాటేసిన కలుపు తీసిన ఒడ్ల మీద గడ్డి కూడా కొత్తానా నేను మాత్రం నీతో నాటైపోతున్నానే నాకు ఈ భూమి పంచాయతీ కాలిపోయి భూమి పంచాయతీ లేదా దానివల్ల లేట్ అయింది కానీ లేకపోతే నేను ఎప్పుడు నాటేస్తుంది మరి ఏం పంచాయతీ తెగిందా మరి ఇంకెక్కడ తెగింది ఇంకా తెగలే ఆహా రాయనా ఇలా మీకైనా పనులు కానీ ఉన్నది నేను ఒక 10 చెక్కుల సంతకం పెట్టాలి ఈయన జీతగాలు ఒక 10 మందికి జీతం ఇవ్వాలి ఎందుకే అన్న గట్ల కారెడ్డం ఆడతారు? కారెడ్డ వాడేది మేమా నీ మొగడా బురద బుక్కి బురదగా ఎక్కేటోళ్ళం ఈ పని కాకపోతే మాకు ఇంకేం పని ఉంటుంది నీ మొగడు ఏందో కొత్తగా అడుగుతాండు ఏదో తీరా అన్న మాట వరుసకు బుద్ధి గడ్డి తిని అట్లా నువ్వు మాట వరుస కాదు నిజంగానే గడ్డి తిన్నట్టున్నావు ఆయన అట్లనే తింటాడు అటు మనిషి కాదు ఇటు పశువు కాదు ఏయ్ నీటేని కావాలి మంచిగానే కొడుతున్నావు కానీ అలా ఖచ్చితంగా ముచ్చటైందో చెప్పు. ఇగో ఆ విజయ్ గాడు అంటారా రావాలి మీరు సరేపా కాలు కడుక్కొని కాలు కడుక్కొని రారి రారి విజయ్గా అరే బయటికి రారా అరే బయటికి రారా రాడు ఎందుకంటే నేను ఇంట్లో లేకుండా బాత్రూమ్లో ఉన్నా కాబట్టి భయపడి బాత్రూంలో రారా 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 నేను బాత్రూమ్ వచ్చి తాళం చేయడానికి కాదు తలుపులు తెరవడానికి అతనిపా చెప్పురి అన్నలు ఈ తుపాకీ తరగా ఉన్న లపంగాడు పెద్ద లంగనే కౌలు పైసలు ఇవ్వడు ఎక్కడి పొలం ఎక్కడ కౌలు 10 సంవత్సరాల నుంచి నా పొలం నేను చేసుకుంటానా ఇది ఎక్కడి పాపమే నా పొలం అంటాండు. అగో మా పొలాన్ని మా పొలం అనకపోతే నీ పొలం అంటారానే రెక్కలు ముక్కలు చేసుకొని పానాన్ని 16 వక్కలు చేసుకొని గుంట గుంటకు పంట పైసలు చెల్లించినాం కాదే నీకు. నువ్వు పంటకి ఇచ్చేది కౌలు పైసలే కాకి మొక్కందానా? అవలు మాట్లాడడం అంతే ఏ ప్రసాద్గా నీకు ఎంత తిన్నా కూడా బుద్ధారదా కులపు నన్ను చూడకుండా కూడా నీ బలం చూపెడతారా ఏమే రాజన్న ఇది పద్ధతేనా చెప్పే రాజన్న చెప్పు నువ్వు చెప్పినాక పెండ ముద్ద మొఖం పెళ్ళిన వరగాలే అబద్ధం ఎందుకు కానీ ఆ పొలం విజయ్ గాందే ఎన్నో ఏళ్ళ కాంచి నేను చూస్తాను ఆ పొలంలో ఆయన పని చేస్తాడు ఓరు అరే ఎంత చదివించినవరా వీళ్ళకు ఏమిరా ప్రసాద్ మేము చదింపులకు లొంగిపోయేటోళ్ళే కనబడతాను నీకు మాకు నీళ్ళు ఇస్తాడు మేము లేకపోతే మోటార్ ఎత్తాడు మా కైకిలో అందకపోతే ఇంత సాయం చేస్తాడు ఆయన దగ్గర మేము చదివింపులు తీసుకుంటామే ఆహా పైసలు ఇచ్చిండు అనుకున్నాం కానీ పారిచ్చిండు అన్నమాట. పారితేదే పొలం మనదేనే నీదెట్లయితుంది కష్టపడి కొనుక్కున్నాడు విజయ్ గాడు. అన్న ఇలా మీరు లేకపోతే మా పని సున్నా. ఏ నువ్వు దొంగేటు బాబాయ్ దున్నా కౌలుకు తీసుకున్నారు పొలం మా కడుపులో దోడేరు బిలం. అరే విజయ్గా ఈ బొరుడి మొక్కలను పట్టుకొచ్చి నా ముంగడే గాలి చేస్తావా? అరే నా సర్కిల్ నీది రోజు బిడ్డ. అబ్బో సైకిల్ కూడా దొక్కరా నీ ముఖానికి సర్కిల్ ఉన్నదా? అయినా వీళ్ళని తీసుకొచ్చింది నువ్వురా నేను కాదు తెలీదు ఒక్క ముఖ పొడ.
ఏ ఉంటే ఉంటా రా విజయ్గా, మనకంటే పెద్ద సర్కిలా? ఎంఆర్ఓ ఎవరు అనుకుంటారో? మా సొంత మేనబా. మన సేవలనుకుంటాను మా సొంత తమ్ముని కొడుకే. అంతేందుకు, ఈ ఊరు సర్పంచ్ ఎవరు? మీ సినిదాతేనే. అంతకంటే పెద్ద సర్కిల్ అయింది. ఏం కాసండి నా మొగడు పీనుగాలు ఇంట్లో అంటే పిట్టలు వచ్చిన పొలం పట్ట వేసుకున్నాడు. ఈ విగ్గు ముఖం విజయ్ గాడు 4 వచ్చినాయి. ఏయ్ నా జుట్టు పెట్టి పిక్తాను ఏంది? ఉన్నాయి 4 గంటలంటే. పొట్టు పొట్టాసండి నా పొలమే పట్ట వేసుకున్నావు. ఈ 4 పొసలకే ఏడుతున్నావా? ఏయ్ గా ఎంటికెళ్ళకు పారే. ఉండని చిక్కెంటికి పనికి వస్తాయి. అరే విజయ్గా నిన్ను ఇచ్చిపెట్టరా. అయితే వచ్చి గట్టిగా పట్టుకో. మళ్ళీ ఇట్లా వచ్చావు పొలం దిక్కు. రేపే పట్ట వేపిస్తాను విజయ్కి. తిన్నది లేదు, చేసింది లేదు. 1 కాదు 2 కాదు 4 ఎకరాల పొలం అట్టిగా బాందీనలకైంది. తెలుసు అన్నావు కదా, పోయి మాట్లాడచ్చు కదనే. నిజం చెప్పాలంటే నాకెవ్వరు తెలియదే. ఈ పొలాన్ని ఎట్లా దక్కించుకోవాలో ఏమర్థమైతే లేదు. ఇంత మోసం చేస్తాడు అనుకోలేదే. 4 ఎకరాల పొలం ఉన్నదని చూసి మూర్తివి. పతార సంపాదించింది లేదు, పైసా సంపాదించింది లేదు. నీతోటి నేను ఎట్లేగదు. తప్పైందే. నువ్వు ఎన్నిసార్లు చెప్పినా నీ మాట వినకుండా కవులకిచ్చిన బంగారం అసలు పొలమే మనం చేసుకుంటే ఎంత మంచిగుండు. తప్పైందే, తప్పైంది. ప్రసాద్ బా, బాధపడతారా? నీకు ఎట్లా న్యాయం అనిపిస్తుంది? మా పొలం గుంజుకునకు పయం చేసి పుండి మీద కారం చల్లినట్టే బాధపడతారా అంటాను. అరే విజయ్గా, నీ కాళ్ళు మొక్తారా? నా పొలం నాకు ఇచ్చేయరా, నీ పైసలు నీకు ఇస్తారా? ప్రసాద్ బావా గవ్వేం మాటలే, తప్పు. నువ్వు పెద్దోనివే, గసలు మాట్లాడద్దు. లే ఎక్కడి స్లైట్రా, లేవే బావలే. పెద్దోడు అంటున్నావు, నీ తెలివి ముంగట చిన్నోడు అయింది కదా. మీ పొలం మీకు కావాలి, నేను దోసుకుపోవద్దు అంటే ప్రసాద్ బావా నువ్వు ఓ పని చేయాలి. చెప్పరా, నువ్వేం చేయమన్నా చేస్తా. నువ్వు ఈ పొలంలో వంగబడి పని చేయాలి. నాకే కాదు, ఈ పొలం ఇంకెవరికి కౌలకియద్దు. 10 ఏళ్ళ సంది మమ్మల్ని నమ్మి ఈ పొలం కౌలుకిచ్చిర్రు. మీ పుణ్యమా అని మంచిగా బతికి కాలువ కింద 1 ఎకరం కొనుక్కున్నాం. మీ పొలం మీకు ఇచ్చేసి మా పొలం మేము సొంతంగా చేసుకోవాలనుకుంటాను. కానీ ఇది నేను మీకు ఇచ్చిపెడితే నాకు ఇచ్చినట్టే మీరు ఇంకోళ్ళకి కౌలకిస్తారు. తిన్న వాసాలు లెక్క పెట్టే రోజులు ఇవి. ఈ రోజు నేను ఆడిన అబద్ధమే రేపు నిజం కావచ్చు. నాకు అన్నం పెట్టిన పొలం, మీకు ఆసరాగా ఉన్న పొలం మందిపాలు కావద్దు, మీ రాగం కావద్దు. అందుకే ఇట్లా చేసిన. అన్న తోడుగా చేతిచ్చినోనికే వెనుక గోతులు తోడే రోజులు ఇవి. మీరు మా గురించి మంచిగా ఆలోచించారు, చాలా సంతోషం. అరే బామ్మర్ది, మంచిగా బుద్ధి చెప్పినరా. ఈ కాడ నుంచి వెళ్ళి పొలంలో నేను కష్టపడి పంట పండిస్తారా, నా పొలంలో నేను పని చేస్తా. అంతేనా? మరి నువ్వే చెప్తాను గ్యారంటీ అదే. అరే బామ్మర్ది, కట్టం చేసి చేసి నా బొత్త మొత్తం కరగకపోతే నా పొలం మొత్తం నీకేరా బామ్మర్ది. అబ్బా నీ బొత్త కరుగుతున్నా చూడు, అది చాలే నాకు.
వెల్కమ్ టు V6 ఫిల్మ్. చూసిల్లు కదా మా వీడియో ఎట్లుంది, మస్తుంది కదా. ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ రావాలంటే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట బెల్ని కొట్టండి. బాయ్.